నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ప్రజాభిష్టం మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ప్రభుత్వ విప్తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం ఎండుగపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విచ్చేసిన ఆమె ప్రజల సమస్యల్ని చాలా ఓపికగా అడిగి తెలుసుకున్నారు. చాలా సమస్యలకు పరిష్కారం చెప్పిన శ్రీమతి యనమల దివ్య ప్రధాన సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సూపర్ 6 పథకాలతో దూసుకొనిపోతున్న కూటమి ప్రభుత్వం ఉగాది కానుగ్గా మరో పథకానికి కార్యరూపం ఇవ్వనుంది. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు నివాస స్థలాల ప్రక్రియ ఉగాది నుంచి ప్రారంభం కాబోతుందని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం ఎండుగుపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బార్లో సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి విచ్చేసిన ఆమె ప్రజల సమస్యలను చాలా ఓపికగా అడిగి తెలుసుకున్నారు. చాలా సమస్యలకు పరిష్కారం చూపిన శ్రీమతి యనమల దివ్య ప్రధాన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, రాజకీయాలకు చోటివ్వకుండా పేదవాడైతే సంక్షేమ పథకాలు తట్టి లేపుతాయన్నారు. మరోవైపు ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రామరాజు కట్టు ఆధునికీకరణను 19 లక్షలతో చేపట్టామని, అన్ని పనులు పూర్తి చేసి రైతన్న సాగునీటి కడగండ్లు తీరుస్తామని ఎమ్మెల్యే చెప్పారు. 4 దశాబ్దాలుగా తమ కుటుంబం వెన్నంట నిలిచిన తుని నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకే రాజకీయాల్లో వచ్చానని ఆమె స్పష్టం చేశారు. సీనియర్ నేతలు ఘాడి రాజాబాబు, అంకారెడ్డి రమేష్, పోతల సూరిబాబు, పెరుమచ్చి నాగేశ్వరరావు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, వెలగా వెంకటకృష్ణారావు, గొర్లి అచ్చెన్నాయుడు, సుర్ల సావిత్రి, గుడివాడ అప్పలనాయుడు, నవాబ్ జానీ, బైలపూడి శ్రీరామ్మూర్తి, స్థానిక నాయకులు ఘాది రాము, గుడివాడ శ్రీనివాస్, జనపరెడ్డి శ్రీనివాస్, కుటాల రాంబాబు, నక్కా రామకృష్ణ, పంపరబోయిన గంగరాజు, దారకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎండుపల్లి గ్రామస్తులకు, అలాగే గ్రామ పెద్దలకు, అలాగే మా కూటమి నాయకులందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ప్రజా దర్బార్ సందర్భంగా ఇవాళ మీ అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. ఇంతమంది ఆడోళ్ళు ఇవాళ రావడము చాలా సంతోషం నాకు, మీ అందరినీ చూసినందుకు ఈవేళ. అలాగే ప్రజా దర్బార్లో మీ అందరి సమస్యలు తెలుసుకొని ఇక్కడే ఒకవేళ వెంటనే పరిష్కరించవలసిందిగా కూడా నేను ఆల్రెడీ ఎంఆర్ఓ గారు చెప్పాను. నా దగ్గర ఒక రెవెన్యూ సమస్య ఒకటి వచ్చింది. ప్రెసెంట్ మీ ఊర్లో కూడా రీసర్వే అనేది జరుగుతుందని చెప్పారు. ఈ సమస్య ఒకవేళ మీ సమస్య ఈ రీసర్వేలో కనుక తీరిపోతే చాలా సంతోషం. ఒకవేళ తీరకపోతే కూడా నాకు ఫాలో అప్ చేయమని కూడా నేను చెప్పాను వారికి. అలాగే రెండోది, పెన్షన్లు వచ్చేసరికి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అది రాగానే మీ అందరికీ కూడా నేను తప్పకుండా పెట్టేస్తాను. నా ఒక ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలందరూ కూడా బాగుండాలి. పార్టీకి అతీతంగా ఇవాళ మీ పెన్షన్లు పెట్టించే బాధ్యత నాది. కొత్త పెన్షన్ రిలీజ్ కాగానే ప్రతి ఒక్క పెన్షన్ మీ అర్జీ అందరికి తీసుకోవడం జరిగింది. వారందరికీ కూడా తప్పకుండా మీరు అర్హులైతే తప్పకుండా పెట్టిస్తాము. అలాగే ఇళ్ల స్థలాలు, రేపు వచ్చే ఉగాదికి మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుంది ఇళ్ల స్థలాల పైన. అప్పుడు కూడా మీ అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం, వారికి పార్టీకి అతీతంగా నేను ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నాను. ఏ పార్టీ అయినా సరే పేదవాడు అనేవాడు నేను పార్టీ చూడను, పేదవాడిని చూడగానే పేదవాడు అర్హుడైతే తప్పకుండా వాళ్ళకి ఇళ్ల స్థలం అనేది, పెన్షన్ అనేది తప్పకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే మీ ఊరికి ఇంత ముందు వచ్చినప్పుడు నాకు రామరాజు ఆయకట్టు గురించి చెప్పారు. దానికి నేను ఆల్రెడీ 19 లక్షలు గ్రాంట్ చేసి ఉన్నాను, శాంక్షన్ చేసి ఉన్నాను. ఆ పనులు కూడా త్వరలో చేపడతాము. రైతుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతుకు న్యాయం చేసే బాధ్యత నాది. కాబట్టి ఆ రామరాజు ఆయకట్టు కూడా మన హయాంలోనే పూర్తవుతుంది. తప్పకుండా మీ అందరికీ కూడా మంచి చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇలాగా మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. అటుపక్క ఉచిత బస్సు కానివ్వండి, అటుపక్క పెరిగిన పెన్షన్ కానివ్వండి, అలాగే మన ఆటో అన్నలకి ఇవ్వడం కానివ్వండి, మరి అన్నదాత సుఖీభావ కానివ్వండి, ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. త్వరలో కూడా మిగతా సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తయ్యే విధంగా చర్యలు చేపడుతున్నాము. కూటమి ప్రభుత్వం తరఫున జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా మీ అందరికి ఏదైతే హామీ ఇచ్చున్నామో ఎలక్షన్ అప్పుడు ఇంటింటికి మంచినీరు అని చెప్పేసి అది కూడా త్వరలో పూర్తవుతుంది.
కాబట్టి కొంచెం టైం తీసుకున్నా కానీ ఈ 5 ఏళ్లలో ఎలక్షన్ లో హామీ ఏదైతే ఇచ్చామో ఇప్పటికే దాదాపు 60-70% వరకు కూడా పూర్తి చేశాము. ఇంకా మిగతా ఏదైతుందో తప్పకుండా ఈ మాట మీద నిలబడే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరు మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఎవరు మీ బాగోగులకి నుంచున్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మీ మంచి కోరే వాళ్ళకి మీరు ఎప్పుడు అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరు బాగుంటే నేను బాగుంటాను. మీ అందరి గురించి ఇవాళ నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీ అందరూ బాగుండాలి. మా కుటుంబానికి మీరందరూ ఎప్పుడు కూడా నిలబడి ఉన్నారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఇవాళ మీ ముందుకు నేను వచ్చాను. ఆ విధంగానే నేను కూడా నా పనులు కూడా నేను అదే విధంగా అవన్నీ పనులు కూడా నేను గ్రామాలన్నీ కూడా బాగు చేయాలని ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాను. మీ అందరి ఆశీస్సులు దీవెనలు నాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంపౌండ్ వాళ్ళు రేకుల షెడ్ మీ పని కూడా మీరు చేయకపోతే ఎట్లాగా? తెస్తే నేను నా పని నేను చేస్తా. నువ్వు అన్ని తెచ్చి నాకు ఇస్తే 2 ఉన్నారు ఆఫీస్ లో, డిటి గారు ప్రసాద్ ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి నీవు వాళ్ళ పేపర్లు చెప్తారు ఏమేమి తీసుకురావాలో. నువ్వు తెస్తే మేము పెట్టిస్తాము. ఇప్పటి వరకు 2 కోట్లు పంచిపెట్టాము సిఎంఆర్ఎస్ ద్వారా. అమ్మా ఓకే, ఇందాక రాడ్ వేసారు అన్నారు. ఆ పేషెంట్ మమతా హాస్పిటల్లో చేయించాను. ఓకే ఓకే ఓకే. స్టార్టింగ్ లెవెల్లో అంటే మార్చి దగ్గర నుంచి తీసుకున్నారు కదా మేడం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. దానికి కూడా మనం పెట్టడానికి అవ్వలేదు. మొన్న తెమ్మన్నాను, అప్పుడు కూడా టైం అయిపోయింది. ఓకే, 3 months దాకా తీసుకోవాలి. సిఎంఆర్ఎఫ్ కా? This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ.